దాడిని యూట్యూబ్ విలేకరి ఆంజనేయులపై దాడిని యూట్యూబ్ విలేకరి ఆంజనేయులపై దాడిని యూట్యూబ్ విలేకరి ఆంజనేయులపై దాడిని ప్రజాస్వామ్యంలో దాడులు ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులపై దాడులు జర్నలిస్టులపై దాడులు. మన మీడియా మిత్రులు ఆంజనేయులపైన జరిగిన దాడిని సోషల్ మీడియా పార్టీ ఆఫ్ స్టేట్ మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా ప్రతినిధులకు ప్రజల సమస్యను సూటిగా తీసుకుపోయే ఒక పత్రికల పైన ఇలాంటి దాడి మేము కూటమికి వచ్చిన చాలాసార్లు చూసినాము వేరే వేరే చోట. ఇప్పటికీ కూడా మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు దీనికి స్పందించకుండా ఉండడం ఇది చాలా బాధాకరం. ఎందుకంటే రాజకీయం చేసేవాళ్ళు రౌడీయం చేస్తున్నారు. ఎవరైతే మన మండల అధ్యక్షులు ఉన్నాడో వాళ్ళ పనితీరుని ప్రజల్లోకి తీసుకుపోవడం తప్ప, యూరియా అందడం లేదని పబ్లిక్ చేయడం తప్ప, దీనికి ఏదైతే గవర్నమెంట్ నుంచి ఎంక్వైరీ వచ్చిందో దానికి మన అధికారులు తప్ప అక్కడికి పోయి నానా బూతులు తిట్టి ఇలా దాడి చేయడము ఇది ప్రజాస్వామ్యానికి మొప్పు. ఇలాంటి సిచ్యువేషన్లో ఏదైతే మన శ్రీశైలం అసెంబ్లీ ఎమ్మెల్యే గారు ఉన్నారో దీనికి సంప్రదించి తగిన చర్యలు తీసుకొని వెంటనే వీళ్ళని అరెస్ట్ చేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎన్నోసార్లు ఇంతకుముందు కూడా యూరియా గురించి ఇలాగే టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళకే యూరియా ఇచ్చుకుంటూ వేరే వాళ్ళకి ఎక్కడ చేసి దానికి చెప్పినా కూడా అప్పుడు కూడా ఇలాగే ఏమీ రెస్పాన్స్ చేయలేదు ఎమ్మెల్యే గారు. ఇప్పటికైనా ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం. సోదరులకు మొన్న జరిగిన ఈ దాడిని ఎస్డిపిఐ పార్టీ తరఫు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక టీడీపీ నాయకుడు ఒక విలేకరిని ఆంజనేయులు గారిని యూరియా పంపకాల విషయంలో ఆయన మీద దాడి చేయడం ఇది ప్రజాస్వామ్యానికి చాలా సిగ్గుచేటు. ఇలాంటి దాడుల్ని మేము ఎల్లప్పుడూ తీవ్రంగా ఖండిస్తుంటాము. కాబట్టి ఆయన అధికారం ఉందిలే, మా పార్టీ అధికారంలో ఉందిలే, ఎమ్మెల్యే గారు మాకు బాగా తెలిసిన వ్యక్తులే, నేను మండల ప్రెసిడెంట్లే అని అధికారాలని తమ చేతిలో తీసుకుని ఇలా దాడులు చేయడము ఇది చాలా బాధాకరమైన విషయము. కాబట్టి ఎమ్మెల్యే గారు ఈయన మీద చర్య తీసుకుని అతన్ని వెంటనే అరెస్ట్ చేయించి ఈయన మీద పెట్టిన తప్పుడు కేసుల్ని ఎత్తివేయాలని ఎస్డిపిఐ పార్టీ తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు ఆంజనేయులు, టుడే టీవీ రిపోర్టరు, బండి ఆత్మకూరు. నేను రాసిన న్యూస్కు సంబంధించి 20వ తేదీ నన్ను విచారణ పిలిపించారు. ఆ రోజు నా మీద మండల కన్వీనర్ నాగకృష్ణారెడ్డి అనే వ్యక్తి భౌతికంగా దాడి చేసి భయంకరంగా నన్ను తిట్టి చేసినాడు. దీని మీద నేను కేసు కావాలని న్యాయ పోరాటం చేశాను. దానికి డిఎస్పీ మేడం జవాల్ మేడం గారు కేసు కోసము ప్రయత్నించారు, కేసు కట్టించారు. కాబట్టి ఆమెకు ధన్యవాదాలు. నాపై ఏం జరిగినా నాకు ప్రాణహాని ఉంది. ఇకపై నాపై ఏమి జరిగినా వాళ్ళకే సంబంధం అని, నాపై ఎలాంటి దాడులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ప్రభుత్వానికి ఉందని, న్యాయశాఖకు ఉందని, పోలీస్ శాఖకు ఉందని నేను తెలియజేస్తున్నాను. ఇకపై వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా కోసం వచ్చిన నా పాత్రికేయ మిత్రులకు, నా సహోదరులకు, ఎస్డిపిఐ పార్టీ వారికి, సిఐటి రత్నమయ్య అన్నకు, సిబిఎం డేవిడ్ అన్నకు, రామచంద్రుడు అన్నకు, సుబ్బరాయుడు అన్నకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.